చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ విజయ్ పూర్తి ఆధిక్యంలో ఉన్నాడు. ఇప్పటికే తన సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి దాదాపు 40,000 ఓట్లతో మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇక కేరళ విషయానికి వస్తే 2 పర్యాలు అంటే 2 సార్లు పినరయ్ విజయన్కి ఆడ కమ్యూనిస్టు పార్టీకి ఎల్డీఎఫ్కి ప్రజలు పట్టం కట్టారు. కానీ ఈసారి ఏకంగా యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారు. మొత్తం దాదాపు 101 స్థానాల్లో భారీ మెజార్టీతో లీడ్ ఉంది. ఇప్పటికే అటు 140 స్థానాల్లో 71 అంటే దానికి సంబంధించినటువంటి లిమిట్స్ కూడా దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే యూడీఎఫ్ అయితే 101 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక అస్సాం విషయానికి వస్తే ఇక్కడ మనం ఒకసారి 3 పైన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, మరోవైపు పశ్చిమ బెంగాల్ మార్పును కోరుకుంటుంది. కానీ ఈ అస్సాం విషయానికి వస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి హేమంత్ బిశ్వాపై నమ్మకం ఉంది, ప్రజలపై విశ్వాసాన్ని పొరుగున్నారు. కాబట్టి మళ్ళీ తిరిగి 3వసారి ప్రజలు హేమంత్ బిశ్వ శర్మకే బీజేపీకే అటు ప్రజలు పట్టం కట్టారు. అక్కడ బీజేపీకి 101 స్థానాల్లో లీలో ఉంది. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే సేమ్ రంగస్వామి అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ కూడా సేమ్ యాస్టీస్గా బీజేపీకే ఎన్డీఏ కూటమికే అక్కడ ఉన్న ప్రజలు పట్టం కట్టారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు అటు 5 రాష్ట్ర రాజకీయాలు కూడా రాబోయే ఎలక్షన్స్కి ఈ ప్రభావం రాబోయే మిగిలినటువంటి రాష్ట్రాలకు ఏ విధంగా ప్రభావం పడుతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ టార్గెట్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ టార్గెట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాన్ని, ఈ 2 రాష్ట్రాలని టార్గెట్ చేసుకొని ఎన్నికలకు రాబోయే కాలంలో ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతిపెద్ద పార్టీగా ఏర్పాటు చేసినటువంటి టీవీకే కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకేసారి పార్టీని పెట్టి ఆ తర్వాత గతంలో తమిళనాడులో చాలామంది పార్టీలు పెట్టారు. అటు కమల్ హాసన్ కావచ్చు, మరోవైపు రజనీకాంత్ పార్టీ పెట్టడానికే భయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏకంగా పార్టీని పెట్టి అది కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అటు టీవీకే ఉందంటే అక్కడ టీవీకేకి ఎంత ప్రజలు మద్దతు తెలిపారు, అక్కడ డిఎంకేకి ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకత చూపారు, ఏడీఎంకే మద్దతు పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. కాబట్టి అల్టిమేట్గా 3వ పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేకి ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. మొత్తం మీద మరోవైపు కేరళ విషయానికి వస్తే దాదాపు 2 సార్లు అటు పినరయ్ విజయన్ అటు మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఏకంగా 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. కానీ కేరళలో అక్షరాస్యత చాలా మెరుగ్గా ఉంటుంది, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉంటారు. కాబట్టి గతంలో పినరయ్ విజయన్పై కూడా అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. బంగారం అక్రమాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, మరోవైపు శబరి ఆలయకు సంబంధించినటువంటి బంగారం సంబంధించినటువంటి విషయంలో కూడా పినరయ్ విజయన్పై కూడా చాలా ఆరోపణలు కూడా వినపడ్డాయి. దానిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంతోనే పినరయ్ విజయ్కి ప్రజలు మాత్రం ఈసారి పూర్తిగా మద్దతు అయితే ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ అల్టిమేట్గా ఉన్నటువంటి బీజేపీకి అయితే అక్కడ చోటు లేదు. కానీ కాంగ్రెస్కి మాత్రం ఈసారి అక్కడ ఉన్న ప్రజలు యూడీఎఫ్కి చాలా మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టం కట్టారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రస్తుతం మాత్రం కనబడుతుంది. ఇక అస్సాం విషయానికి వస్తే ప్రస్తుతం అయితే హేమంత్ బిశ్వ శర్మకు మళ్ళీ 3వసారి ప్రజలు పట్టం కట్టారు. 3వసారి ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వ శర్మనే మళ్ళీ ఉంటారు. పుదుచ్చేరి కూడా అదే కావచ్చు. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా అంటే 5 రాష్ట్రాల రాజకీయాలు మాత్రం తీవ్ర చర్చనీయాంశం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని మెయిన్ ఉన్నటువంటి తమిళనాడు, అదేవిధంగా కేరళ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో మార్పు కోరుకున్నటువంటి ప్రజలు, అదేవిధంగా అస్సాం విషయానికి వస్తే, పుదుచ్చేరి విషయానికి వస్తే ఎందుకు మార్పు కోరుకోలేదు, అక్కడ ప్రజలు ఎందుకు వారికి మద్దతు ఇచ్చారనే చర్చ కూడా కొనసాగుతుంది. బీజేపీ గ్రాస్ అయితే ఎక్కడ కూడా పడిపోలేదు. కొన్ని ప్లేసెస్లో ఇంకా గ్రాస్ పెరిగింది, కొన్ని ప్లేసెస్లో స్వల్పంగా ఉన్నప్పుడు కూడా మిగిలినటువంటి పార్టీ తమిళనాడులో టీవీకే గ్రాస్ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా కేరళలో మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగింది. కాబట్టి మిగిలినటువంటి విషయాలు కొంత రాజకీయంగా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు కొంత వెనుగడుగు వేసినప్పుడు కూడా అల్టిమేట్గా మాత్రము ఫుల్ఫిల్ చేసే దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఉంది, ఇటు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక అల్టిమేట్గా ఈ రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ప్రభావం మిగిలినటువంటి రాష్ట్రాలపై కూడా
తీవ్రంగా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఫలితాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ అటు భవానీపూర్లో కొంత ఒక వెనుకడుగంటున్నారు, మళ్ళీ ముందడుగంటున్నారు. అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి నేరుగా పోలింగ్ కేంద్రానికి, కౌంటింగ్ కేంద్రానికి మమతా బెనర్జీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సువేంద అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సువేంద కూడా అక్కడ చేరుకొని పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రము రాబోయే ఎలక్షన్స్ దిశ మార్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మిగిలినటువంటి రాష్ట్రాలకు మాత్రం ఈ యొక్క ఎలక్షన్స్ ప్రభావం అయితే తీవ్రంగా పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.